పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువునకు అర్పించుకుందాం. అలాగే రాజు, గీత, అన్విత మరియు నివేదులను ప్రభు గడిచిన సంవత్సరం అంతా కాపాడినందుకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా, మరియు సంవత్సరంలో దేవుని సంరక్షణ కొరకు అన్విత, నివేదుల మంచి చదువుల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను, మరి ముఖ్యంగా దివ్యవాక్య కేంద్ర సభ్యులందరి యొక్క ఉద్దేశములను అర్పిస్తూ భక్తితో కారుణ్య జపమాలను ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవబుట్టగైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 73:21 సామ్ 73:25 కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడు: స్వర్గమున నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు, ఈ భూమి మీద నీవు తప్ప మరొకటి నాకు రుచింపదు. Psalm 73:25 the psalmist says, Lord, in this world and in heaven, who else is there except you for me? Lord, on this world there is nothing which can be equal to you. కీర్తన 62:8 నేను నీకు అంటు పెట్టుకొని నడుతును, నీవు నీ చేతిని నా మీద ఉంచి నన్ను ఆదుకొందు. Psalm 62:8 Lord, I will always get connected to you. You will keep your hand on me and you will all the time take care of me. Psalm 27:4 కీర్తన 27:4 నేను ప్రతిరోజు ప్రతి దినము దేవుని మందిరంలో దేవుని యొక్క సలహా కోసం వేచి ఉంటాను అని కీర్తనగాడు చెప్తున్నాడు. The psalmist says, I wait on the Lord.
ఫర్ హీస్ అడ్వైస్ ఫర్ మై లైఫ్. దేవా, ఇలాంటి పద్ధతిలో ఈ సంవత్సరం నడుచుటకు నీ కృపను దయచేయమని ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని ప్రభుతో ప్రార్థిస్తాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశయ లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. నీవేనయ్యా నా వాంఛ, నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా నీ హత్తుకొంటిని, నిన్నేనయ్యా హత్తుకొంటివి. నీతోనే ఎల్లప్పుడు జీవింతును, చేయి పట్టి నన్ను నడిపించుచున్నావు. నీతోనే ఎల్లప్పుడు జీవింతును, చేయి పట్టి నన్ను నడిపించుచున్నావు. మంచివాడా మహోన్నతుడా, మంచివాడా మహోన్నతుడా, చూచువాడా నన్ను కాచువాడా, చూచువాడా నన్ను కాచువాడా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ భూలోకంలో ఉన్నప్పుడు తన ఉపదేశం ద్వారా దేవుడు నడిపించాలని, అలాగే మనం చనిపోయిన తర్వాత ఆ తేజస్సులోనికి కొనిపోస్తాడని కీర్తనగారుడు 73:24 చెప్తున్నాడు. వైల్ వి ఆర్ ఆన్ దిస్ ఎర్త్ హీ విల్ ఇన్స్ట్రక్ట్ us and lead us, and when we die and finish our journey he will take us to that bliss, that everlasting glory, that light that will shine. That's why we pray like this, let eternal rest and light shine upon them, like that. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశింప చేయమని అందుకే ప్రార్థిస్తాం. జీవిస్తున్నప్పుడు నడిపిస్తాడు,
మనము ముగించిన తర్వాత నిత్య ప్రకాశంలోనికి నడిపిస్తాడు. చనిపోయిన వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. మనం చనిపోయేటప్పుడు అక్కడ చేర్చాలని ప్రార్థిస్తాం. జీవిస్తున్నప్పుడు నడపాలని ప్రార్థిస్తాం. ఈ పాట దానికోసం ప్రార్థనతో పాడుదాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక ఆశే లేదయ్యా. నీవేనయ్యా నా వాంఛ, నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా నీ హత్తుకొంటిని, నిన్నేనయ్యా నీ హత్తుకొంటిని. నీ చిత్తములో నన్ను నడిపించావు, ముగింపులో నన్ను మహిమలో చేర్చుకొందు. నీ చిత్తములో నన్ను నడిపించావు, ముగింపులో నన్ను మహిమలో చేర్చుకొందువు. మంచివాడా మహోన్నతుడా, మంచివాడా మహోన్నతుడా, చూచువాడా నన్ను కాచువాడా, చూచువాడా నన్ను కాచువాడా. బ్రతికున్న కాలంలో బాధ్యత ఆయనది, ముగించిన తర్వాత పరలోకం చేర్చేది ఆయన బాధ్యత. అందుకే ఈ కిరణాల క్రింద రోజు తీసుకొస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కరోడుపతులు కూడా, ధనవంతులు కూడా ఇదంతా నేను సంపాదించాను అని చెప్పడానికి వీలు లేదంట. ఈవెన్ those people who earn lot of money or name or fame, they cannot claim that they worked hard and received it. That's what this word of God says in Deuteronomy 7:17-18. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 17-18 వచనంలో, మీరు ఏనాడును మా బలముతోనే మా శక్తితోనే మేము సంపన్నులమైతిమే అని భావింపకుడు, మేము సంపన్నులు చేసినది ప్రభువే అని గుర్తింపుడు. Remember, it is God who made you rich like this. Thank you, Lord. కీర్తన 118:14 వచనం, Psalm 118:14.
నాకు బలమును ధైర్యమును ఒసగువాడు ప్రభువే, అతడు నన్ను రక్షించును. ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ వీక్, ఇట్ ఈస్ హీ హూ స్ట్రెంగ్థెన్స్ మీ అండ్ గివ్స్ మీ కరేజ్ అండ్ హీ విల్ ప్రొటెక్ట్ మీ. Psalm 118:14. పాడుదమ్మ ప్రేమన సహోదరి సహోదరులారా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు గాక వేరే ఆశే లేదయ్యా. నీవేనయ్యా నా వాంఛ, నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకొంటిని, నిన్నేనయ్యా నేనత్తుకొంటిని. నా హృదయపు బలము నీవేనయ్యా, నా స్వాస్థ్యము ఎల్లప్పుడు నీవేనయ్యా. నా హృదయపు బలము నీవేనయ్యా, నా స్వాస్థ్యము ఎల్లప్పుడు నీవేనయ్యా. మంచివాడా మహోన్నతుడా, మంచివాడా మహోన్నతుడా, చూచువాడా నన్ను కాచువాడా, చూచువాడా నన్ను కాచువాడా. బలమిచ్చి శక్తితో బలపరచి ఆరోగ్యంతో జీవించే సంవత్సరంను ప్రకటించమని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. క్షేమములు మేలులు మనం కోరుకున్నవన్నీ జరిగేది ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు. ఆయన దగ్గర ఉన్నవన్నీ మనకి ఇచ్చేస్తాడు. The Lord will give us all the favor when we are with him, and whatever is with him will become ours. Thank you, Lord. Amen. కీర్తన 73:28 అలా చెప్తుంది. Psalm 73:28 says, దేవుని చెంద ఉండుటే నాకు క్షేమకరం, నేను ప్రభువైన దేవుని ఆశ్రయించి తిని. అలా క్షేమంగా
భద్రంగా ఉండే ప్రార్థనే ఈ ప్రార్థన. ఈ చెప్పిన తర్వాత ఆ పాటను పాడదాం. ఇప్పుడు అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఇవి వాక్య కుటుంబ సభ్యులందరికీ ఈ రోజుల్లో మనం ప్రార్థిస్తున్నాం. DMI 24/7 గ్రూప్ మిమ్మల్ని గుర్తిస్తున్న సమయం ఇది. మీ ప్రార్థనలన్నీ ఫలించాలని ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రేయర్ దట్ యు ఆర్ మేకింగ్ DMI గ్రూప్ అండ్ ఆల్సో DW's family members, Divine Word family members, we believe God is answering our prayers. Amen. As we pray for you every day during these days. అందుకే మనం చెప్పబోతున్నాం, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. పాడదమా ప్రేమన సహోదరి సహోదరులారా, నీవే కదా నా ఆశ్రయమైతివి, నీతో జీవించుటయే నా భాగ్యం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశ లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశ లేదయ్యా. నీవేనయ్యా నా వాంఛ, నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకొంటిని, నిన్నేనయ్యా హత్తుకొంటిని. నీవే కదా నా ఆశ్రయమైతివి, నీతోనే జీవించుట నా భాగ్యము. నీవే కదా నా ఆశ్రయమైతివి, నీతోనే జీవించుట నా భాగ్యము. మంచివాడా మహోన్నతుడా, మంచివాడా మహోన్నతుడా, చూచువాడా నన్ను కాచువాడా, చూచువాడా నన్ను కాచువాడా. ఆయన ఆశ్రయం కోరుతూ ఆయన రెక్కల క్రింద దాచుకునే సంవత్సరం ఈ సంవత్సరం ప్రకటించమని ప్రార్థిస్తాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు మీకోసం మరి క్యాలెండర్లు అన్నీ అందిస్తున్నటువంటి బిడ్డల యొక్క వివరములన్నీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. వాళ్ళందరినీ వాళ్ళ మంచితనంలో ప్రభు దీవించమని ప్రార్థించండి. దోస్ హూ ఆర్ distributing these calendars to in different places, they are good Samaritans, pray for them. Gloria Sujit Metuguda Trimulgiri, Mary Fatima Hapsiguda, Raj Medipatnam, Sheila Kaitabad, Harry Baiguda, and Angelina Gunfoundry, Balaswami ECL Naretmet, Prema Varangal Fatima Nagar, Mr. Johannes Matambali Uzur Nagar, Munagala Melicharu, Suryapet Nalgonda Bodupal, Madhu Vizag, Raju Guntur, Mary Nellur, Mr. Srinivas Reddy Godada, లూసీ రాజారెడ్డి గారు సికంద్రాబాద్, ట్రీసా రాణి కడప. మే గాడ్ బ్లెస్ ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్. వీళ్ళందరినీ ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం సాయంత్రం నుండి నూతనీకరిస్తాడు, నూతన కార్యం చేస్తాడు అని ధ్యానాంశం మీద ధ్యాన ఒడకం తెలుగు భాషలో ప్రారంభమవుతున్నది. మీరందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మిస్ అవుతే మరి ఎల్లుండైనా ఉదయమైనా మీరు వచ్చి దేవుని యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనండి. దేవుడు నూతన కార్యం చేయనుగాక. ఫ్రమ్ టుమారో ఈవినింగ్ విల్ బీ హ్యావింగ్ అ వండర్ఫుల్ retreat where God will do something new as new year has begun. The old things, sorrow, tears to pass away. Is this first retreat in Telugu. ఇదే మొట్టమొదటి వడకం తెలుగు భాషలో ఈ సంవత్సరానికి. మీరు అన్నింటిలో ఫస్ట్గా ఉండటానికి, ఫస్ట్ వడకంలో పాల్గొనటానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు వడకం ముగించే అదే రోజున మనము 26వ తారీఖున దివ్యవాకు కుటుంబ సభ్యులందరితో పండుగ జరపబోతున్నాం. దివ్యవాకు కుటుంబ సభ్యులు మీరు చూస్తున్నారు, రోజు మీకోసం ప్రార్థిస్తున్నాం. గడిచిన ఆల్మోస్ట్ 20 days we have prayed for. 20 రోజులుగా మీకోసం ప్రార్థిస్తున్నాం. ఎన్నడూ జరగనిది 20 days mercy chaplet for you. We are offering, we are remembering you. 20 రోజులు దివ్య కారుణ్య ప్రార్థన. రండి, కుటుంబ సమేతంగా బ్లెస్సింగ్ తీసుకోండి. అలాగే ప్రేమ విందులో కుటుంబ సమేతంగా పాల్గొనండి. కమ్ రిసీవ్ ద బ్లెస్సింగ్. విల్ ఆల్సో హ్యావ్ అ లవింగ్ బ్యాంక్వెట్ ఫర్ యూ. బ్లెస్, గెట్ ద బ్లెస్సింగ్ అస్ అ ఫ్యామిలీ. కమ్ అస్ అ ఫ్యామిలీ. కీర్తన 48వ వచనం చివరి గుర్తు, చివరి ఆశీర్వాదం. Psalm 40 verse 8. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందం, నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా నిలిచి ఉన్నది. లార్డ్, టు డూ యువర్ విల్ ఈజ్ మై గ్రేట్ జాయ్, అండ్ ఐ ట్రెజర్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్. Psalm 40 verse 8. ప్రార్థనతో పాడి ముగిస్తామా ప్రేమన సహోదరి సోదరు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. నీవేనయ్యా నా వాంఛ, నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా నీ హత్తుకొంటిని,
నిన్నేనయ్యా నేనప్పుకొంటివి. నీకై నేను అనుక్షణం జీవింతును, నీ చిత్తము చేయ బలము నాకు ఇచ్చి ఉన్నావు. నీకై నేను అనుక్షణం జీవింతును, చిత్తము చేయ బలము నాకు ఇచ్చి ఉండును. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. చివరి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఆదివారం పూజలో పాల్గొన్న వాక్య పరిచయలో పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు మొత్తంగి కేంద్రానికి వచ్చిన బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న కార్యక్రమాలన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము చేస్తున్న ప్రయాణముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్య కుటుంబ సభ్యుల విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కొరకై ప్రార్థిస్తున్న డిఎంఐ గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం నుండి తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 1000 దినములుగా మాతో పాటు నిలబడుతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా విన్నపాలతో వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఐశ్వర్య, రీనా, రోహిత్, ఆల్ఫా మీ అందరి మీద దేవుని యొక్క ఆశీర్వాదంను ప్రభు కురిపిస్తూ ఉన్నాడు. కళ్ళు మండుతూ ఒళ్ళంతా వేదనతో బాధపడుతున్న 36 సంవత్సరాలు ప్రాయంలో ఉన్న స్త్రీని దేవుడు ఇప్పుడు తాకుతున్నాడు. నీలో అది ఒక దుష్ట శక్తి, అది వెళ్ళిపోయింది. అనేక మంది ఈ దినమున దేవుని వైపు చూస్తున్నప్పుడు వాళ్ళకు తెలియకుండా కొంతమంది మీద కూల్ బ్రీజ్ అంటారు, చల్లటి గాలి, కొంత మీద వెలుగు వచ్చినట్టు ప్రభు అనుభవాన్ని ఇచ్చాడు. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థిస్తాం. యేసు నామములో మనం చేస్తున్నటువంటి ప్రతిరోజు ప్రార్థన ద్వారా దేవుని వెలుగు ప్రకాశించునుగాక, అంధకార శక్తులు బంధింపబడునుగా, వ్యాధులు నయమైపోనుగా. దినమంతా విన్న వాక్య ద్వారా, ఈ ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని అనేక అద్భుతాలు చేసి సంవత్సరం దీవించి సాక్షులుగా మార్చునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. May the Lord deliver you and bless you and heal you and grant great mercies and perform mighty miracles for you. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen.
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవేనయ్యా నా వాంఛ, నీ మీదనే నేను ఆధారపడి ఉన్నా.